45 years. Nana. విభూషణ్ తెలుగు జాతి ముద్దు బిడ్డ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే సినిమాల్లోనే కాదు, చిరంజీవి గారి పేరు గుర్తు రాగానే ముందు గుర్తుకొచ్చేది సేవా కార్యక్రమాలు. రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఆక్సిజన్ దానం అవ్వచ్చు, రకరకాలు. ఒక సామాన్య సినీ అభిమానుల్ని కేవలం థియేటర్ దగ్గర పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, కేవలం సినిమాల వరకే పరిమితమైన యువతని సేవ వైపు మలిచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమానులుగా మేము ఎప్పుడు గర్వపడుతూ ఉంటాం. దగ్గర దగ్గర 3 దశాబ్దాల పైనుంచి అనేక సేవా కార్యక్రమాలు. రక్తం కావాలంటే గుర్తు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. అదే కాక మా హీరోలు పుట్టినరోజులు వచ్చినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేసి ప్రజలందరికీ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం మెగా అభిమానులుగా. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలి అనే ఉద్దేశంతో, యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ అనేది ఇటీవల కాలంలో ఆవిర్భవించడం జరిగింది. ఈ మెగా యూత్ ఫోర్స్ ను కూడా బలంగా విస్తృత స్థాయిలో జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా మరింత బలంగా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇటీవలే అనౌన్స్ చేశారు ఉచిత విద్య. ఖచ్చితంగా భవిష్యత్తులోనే ఆ ఉచిత విద్య తెలుగు ప్రజలు చాలా మందికి అందించబోతున్నారు. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగబోతుంది. ఖచ్చితంగా చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మెగా యూత్ ఫోర్స్ పనిచేయబోతుంది. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఈ మెగా యూత్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలతో పాటు సినిమా సందర్భాల్లో కూడా రేపు రాబోతుంది ప్రతి జూన్లో గ్యారంటీగా తెలుగు సినిమా రికార్డులే కాక భారతదేశ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నాం. అలాగే అన్ని రకాలుగా మెగా యువత అంతా ముందుకెళ్లి మెగా యూత్ ఫోర్స్ ద్వారా భవిష్యత్తులో ప్రకంపనలు సృష్టించి మెగా ఫ్యామిలీ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బాబీ గారికి రావడానికి గల కారణం మెగా యూత్ ఫోర్స్ అని చెప్పి, అంటే ఏదైతే చిరంజీవి యువత అని ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తూ మెగా యూత్ ఫోర్స్ అనేటటువంటి ఒక పేరుని పెట్టి దానికి జాతీయ కన్వీనర్గా బాబీ గారిని నియమించడం, అది స్వయంగా చిరంజీవి గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని హర్షిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మేము సీనియర్స్ అంటూ ఉన్నామో మేమందరం కూడా వారికి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో థియేటర్ల దగ్గర, అంటే కటౌట్లు కట్టడం కానివ్వండి, ఫ్లెక్సీలు కట్టడం కానీ, ఇలా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే సినిమాకి ఇలాంటి విషయాలు కాకుండా కలెక్షన్స్ అని ఇంకోటి సపరేట్ గ్రూప్ కూడా అవుతుందండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కలిపే విధంగా వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మీకు యూత్ని ఎంతమంది కావాలో అందించడానికి నెల్లూరు జిల్లా చిరది యూత్ ద్వారా మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు నెల్లూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ అనే కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రతి మెగా అభిమానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము మెగా ఫ్యామిలీకి ఎప్పుడు మా తరపు నుంచి అభిమానులు కానీ ఎవరైనా ముందుకొచ్చి ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొనేదానికి కూడా ముందుంటారు. ఈ మెగా యూత్ ఫోర్స్కి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం కూడా చేసేదానికి కూడా ప్రతి ఒక్క అభిమాని
ముందుకు వస్తున్నారు. దీనికి బాబీ గారు అందరినీ గుర్తించి ఈ కార్యక్రమంలో అందరినీ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.